మీరు కొత్తగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? స్టార్ట్ చేయడానికి డబ్బులు లేవా? అయితే ఈ స్కీమ్ మీకోసమే. ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే కొత్తగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి 1 కోటి వరకు లోన్ లభిస్తుంది. ఈ స్కీమ్ పేరే స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ స్కీమ్ గురించి ఈ వీడియోలో A to Z చెప్పబోతున్నా. ఈ వీడియోలో అసలు ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరికి మాత్రమే ఈ లోన్ లభిస్తుంది, అదేవిధంగా ఎంతవరకు ఈ లోన్ ఇస్తారు అండ్ ఎలాంటి వ్యాపారాలకి మాత్రమే ఈ లోన్ వస్తుందో క్లియర్ కట్గా అప్లై చేసి మరీ చూపించబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కీమ్ పేరు స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ పథకాన్ని మన గవర్నమెంట్ ఏప్రిల్ 2016లో లాంచ్ చేసింది. ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఉమెన్ వాళ్ళు కనుక ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే 1 కోటి వరకు 10 lakhs నుండి 1 crore వరకు లోన్ అన్నది ఇస్తుంది గవర్నమెంట్. ఆ వ్యాపారం ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, అనగా ఎవరైతే ఆ వ్యాపారాన్ని మొదటిసారి, అది కూడా స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్ లభిస్తుంది. ఈ లోన్ని ఎలాంటి వ్యాపారాలకు ఇస్తారంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ట్రేడింగ్ సెక్టర్, అదేవిధంగా అగ్రి అలైడ్ యాక్టివిటీస్. మీరే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లైక్ పరిశ్రమ, ఒక ప్రోడక్ట్ని తయారీ వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటే ఇస్తారు. అదేవిధంగా సర్వీస్ లైక్ సలూన్, క్యాబ్ ఎక్సెట్రా అలాంటివి చేద్దాం అనుకున్నా కూడా ఇస్తారు. దానితో పాటు ట్రేడింగ్, అదేవిధంగా అగ్రి అలైడ్ యాక్టివిటీస్ లైక్ డైరీ ఫార్మ్, హనీబీ ఫార్మింగ్ ఇలాంటివి చేద్దాం అనుకున్నా కూడా ఈ లోన్ మనకైతే లభిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ రిపోర్ట్, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనమైతే ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ లోన్ మనకైతే వస్తుంది. ఎవరు చేస్తారు? సిఏస్. ఎవరైతే సిఏస్ ఉంటారో వాళ్ళ వద్దకు వెళ్ళి చూడండి. ఈ విధంగా స్టాండప్ ఇండియా స్కీమ్కి నేనైతే అప్లై చేస్తున్నా. నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. నేనైతే డైరీ ఫామ్, ఒక పెద్ద డైరీ ఫామ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయండి అని చెప్పగానే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నా. స్టాండ్ అప్ ఇండియా ప్రాజెక్ట్ రిపోర్ట్ అని కొట్టా. ఓకేనా? కొట్టగానే ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హనీ ప్రాసెసింగ్, లైక్ హనీ బీ వ్యాపారం చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ ఉంది. వ్యూ కొట్టండి. కొట్టినట్లయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. దాన్ని క్లిక్ చేసి సో ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది. ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఫస్ట్ వన్ హనీ ప్రాసెసింగ్ మొత్తం A to Z ఈ విధంగా మనమైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎవరు చేస్తారంటే సిఎస్. వాళ్ళు క్లియర్ కట్గా ప్రిపేర్ చేసి మనకైతే ఇస్తారు. ఇక్కడ మొత్తం మెన్షన్ చేయాలి మనకి ఏమేమి కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, సో దీనికింత దానికింత అని చెప్పి మొత్తం మనమైతే మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం మెన్షన్ చేసినట్లయితే చూస్తారు బ్యాంక్ మేనేజర్. ఓకే వీళ్ళకి 40 lakhs కావాలా, ఓకే ఫైన్ అని చెప్పి చూసి దానిలో ఎంతైతే ప్రాజెక్ట్ కాస్ట్ ఉందో దానిలో 85%, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది 1 crore, 1 కోటి రూపాయలు అనుకోండి. అలాంటప్పుడు అంతా బాగున్నట్లయితే మీకు 85 lakhs లోన్ అనేది వస్తుంది. మీరు ఖచ్చితంగా 15 lakhs చూపించుకోవాలి. చూడండి ఈ విధంగా నా వద్ద 15 lakhs ఉన్నాయి. సో రిమైనింగ్ 85% మీరు లోన్ ఇవ్వండి అని చెప్తే మొత్తం చూసి అంతా బాగున్నట్లయితే ఖచ్చితంగా బ్యాంకు మేనేజర్ మీకైతే లోన్ ఇస్తాడనమాట. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఉమెన్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారాన్ని మీరు లైక్ ఒక 10 మంది 20 మంది కలిసి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే ఎవరైతే ఈ లోన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఉమెన్ అయి ఉండాలి. వాళ్ళ పేరు మీద ఓనర్షిప్ స్టేక్ 51% కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమైందా? ఎవరైతే అప్లై చేస్తున్నారో
వాళ్ళకి ఓనర్షిప్, ఆ కంపెనీలో ఓనర్షిప్ 51% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే అందరికన్నా ఎక్కువ ఓనర్షిప్ ఉంటే మాత్రమే వాళ్ళు అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరే స్టార్ట్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీ వైఫ్, మీ మదర్ వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చి వాళ్ళు కనుక అప్లై చేసినట్లయితే వాళ్ళు మేబీ ఓసీ అయి ఉండొచ్చు, బీసీ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, వాళ్ళు ఉమెన్, లేడీస్. సో వాళ్ళ పేరు మీద ఈ కంపెనీ, ఈ బిజినెస్ ఉండి వాళ్ళు కనుక అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా బ్యాంకు మేనేజర్ లోన్ ఇస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్క బ్యాంక్ వెళ్ళి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే జిల్లా కేంద్రం, ఫర్ ఎగ్జాంపుల్ మాది వెస్ట్ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఖచ్చితంగా మెయిన్ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా హెడ్ బ్రాంచ్ ఉంటుంది. ఆ పెద్ద బ్యాంక్ వెళ్ళి మనమైతే అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా లోన్ వస్తుంది. అంతేగాని ఆ విలేజ్, ఈ విలేజ్ అని చెప్పి విలేజెస్లో ఉన్నటువంటి బ్రాంచెస్కి వెళ్ళినట్లయితే మనకి లోన్ రాకపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో జిల్లా కేంద్రంలో ఏదైతే పెద్ద బ్రాంచ్ ఉంటుందో దానికి వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎస్సీ, ఎస్టీ ఆర్ ఉమెన్ అయి ఉండాలి. అదేవిధంగా వాళ్ళ పేరు మీద ఆ ఓనర్షిప్ 51% కన్నా ఎక్కువ ఉండాలి. వాళ్ళ ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉండాలి. దానితో పాటు వాళ్ళ పేరు మీద లోన్స్ ఉండి వాళ్ళు లోన్స్ని ఎగ్గొట్టేసినట్లయితే ఇదివరకు ఎటువంటి లోన్ రాదు. ఈ స్కీమ్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ 10 years 7 years మనం కనుక లోన్ ఈరోజు తీసుకున్నట్లయితే 18 months వరకు మారటోరియం పీరియడ్, ₹1 కూడా ఈఎంఐ కట్టాల్సిన అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకైతే 1 కోటి లోన్ వచ్చిందండి. అలాంటప్పుడు 18 months వరకు ఎటువంటి ఈఎంఐ లేదు. 18 months తర్వాత నుండి నేనైతే ఈఎంఐ కట్టాలి. ఆ విధంగా 7 yearsలో ఎంతైతే లోన్ తీసుకుంటానో దాన్ని రీపే చేయాల్సిందే. ఇక్కడ ఎటువంటి సబ్సిడీ లేదు. అదేవిధంగా వడ్డీ చూసుకున్నట్లయితే లెస్ దెన్ 10%. ఏ విధంగా వర్క్ అవుతుందంటే బ్యాంక్ MCLR ప్లస్ 3% ప్లస్ టెనోర్ ప్రీమియం అంటే మనకి చాలా తక్కువ వస్తుంది. అలాంటప్పుడు టెనోర్ ప్రీమియం పర్సంటేజ్ ఎక్కువ. మనకి చాలా వస్తుంది, అలాంటప్పుడు టెనోర్ ప్రీమియం తక్కువ. సో ఈ విధంగా బ్యాంక్ MCLR ప్లస్ 3% ప్లస్ టెనోర్ ప్రీమియం అంతా కలుపుకున్నట్లయితే లెస్ దెన్ 10%. డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. సో మన యొక్క ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏదైతే ఫ్యూచర్లో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో అది స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంకు లోన్ ఇస్తుంది. మనకి కనుక ఎక్కువ లోన్ కావాలంటే ఖచ్చితంగా మన ఆస్తిని తనఖా చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి తక్కువ లోన్ కావాలంటే ఎటువంటి హామీ లేకుండానే ఈ లోన్ మనకైతే లభిస్తుంది. ఇదొక గవర్నమెంట్ స్కీమ్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ప్రాక్టికల్గా చూద్దాం పదండి. బ్యాంక్ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 అండ్ బ్రాంచ్ 4. సో మనం కనుక ఏమైనా బ్యాంక్స్లో మన దగ్గరలో ఏమైతే బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఎవరికి వెళ్తుందంటే ప్రతి ఒక్క జిల్లాలో ఒక లీడ్ బ్యాంక్ ఉంటుందన్నమాట. ఆ బ్యాంక్ మేబీ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, SBI కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ లీడ్ బ్యాంక్కి ప్రతి ఒక్క బ్యాంకు అంటే జిల్లాలో ఏమైతే బ్యాంక్స్ ఉన్నాయో, ఏ బ్యాంక్స్ అయితే అప్లికేషన్ని తీసుకున్నాయో ఆ అప్లికేషన్స్ని డైరెక్ట్గా లీడ్ బ్యాంక్ ఇస్తారు. సో ఆ లీడ్ బ్యాంక్ ఏం చేస్తుంది, మొత్తం చూసి అంతా ఓకే అనుకుంటే సిడ్బి, SIDBI అదేవిధంగా నాబార్డ్కి ఫార్వర్డ్ చేస్తుందన్నమాట. వాళ్ళు మొత్తం ప్రొసీడ్ చేసి మనకి డబ్బుల్ని ఈ బ్యాంక్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారు. మనం కావాలంటే బ్రాంచెస్, మన ఇంటి దగ్గరలో ఏమైతే బ్యాంక్స్ ఉన్నాయో, ఏమైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా జిల్లాకి ఒక బ్యాంక్ ఉంటుంది కదా, లీడ్ బ్యాంక్, డైరెక్ట్గా ఆ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్లో 2 types,
ఒకటి వచ్చేసి బ్రాంచెస్, మన ఇంటి దగ్గరలో ఏమైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా జిల్లా క్యాపిటల్లో ఉన్నటువంటి లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అప్లై హియర్ అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్లీ ఎట్ బ్యాంక్ బ్రాంచ్, మన ఇంటి దగ్గరలో ఏమైతే బ్యాంక్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే త్రూ యువర్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అంటే జిల్లాకి ఒక బ్యాంక్ ఉంటుందన్నమాట, హెడ్ బ్యాంక్. క్లిక్ చేసా. సో క్లిక్ చేయగానే ఈ విధంగా అవుతుంది. చూడండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్, నా జిల్లా వచ్చేసి వెస్ట్ గోదావరి కాబట్టి నేను నా జిల్లాని క్లిక్ చేస్తున్నా. అండ్ సర్చ్, చూడండి వచ్చేసింది. ఒకటే ఉంది, ఎక్కడ? ఏలూరు. సో బ్యాంక్ యొక్క పేరు వచ్చేసి లీడ్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్. సో వెస్ట్ గోదావరి జిల్లాకి ఆంధ్ర బ్యాంక్ అన్నది లీడ్ బ్యాంక్. అది కూడా ఏ బ్రాంచు? ఏలూరులో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వేరే చోట్ల కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై చేసినా కూడా ఇక్కడికే మన అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అప్లై హియర్ అంటే డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను క్లిక్ చేస్తున్నా అప్లై హియర్. చూడండి ఇక్కడ న్యూ ఎంటర్ప్రెన్యూర్. మీరు కనుక మొదటిసారి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా న్యూ ఎంటర్ప్రెన్యూర్. ఇన్ కేస్ మీరే కనుక ఆల్రెడీ ఒక వ్యాపారం చేస్తున్నారు, ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటున్నారు, అంటే కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్లా కడదాం అనుకుంటున్నారు కొత్తగా ఒక వ్యాపారాన్ని, అలాంటప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి. లేకపోతే మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇది క్లిక్ చేస్తున్నా న్యూ ఎంటర్ప్రెన్యూర్. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. మన ఆధార్ కార్డ్ ప్రకారం ఏదైతే పేరుందో దాన్నే ఇవ్వాలి. ఇచ్చా. అదేవిధంగా ఈమెయిల్, అది కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఫోన్ నంబర్. సో నా ఫోన్ నంబర్ కూడా ఇచ్చా. క్లిక్ చేసా. ఇప్పుడు ఓటీపీ వస్తుందన్నమాట ఆ నంబర్కి. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. మీరు కూడా అంతే ఎంటర్ చేసా. వెరిఫై ఓటీపీ. సో ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుందన్నమాట. మనం కనుక ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట అప్లికేషన్ ఫామ్. చూడండి, నా పేరు, జెండర్, అదేవిధంగా కేటగిరీ, ఇది నేను జనరల్ కాబట్టి జనరల్ అని చెప్పి ఎంటర్ చేశా. కానీ నాకు రాదు జనరల్ అయితే. అర్థమైందా ఈ స్కీమ్? నేను ఎస్సీ ఎస్టీ లేకపోతే మహిళ అయి ఉండాలి. నేను ఎస్సీ అని పెడుతున్నా. అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, జిల్లా వెస్ట్ గోదావరి క్లిక్ చేశా. అదేవిధంగా సిటీ భీమవరం ఎంటర్ చేశా. అదేవిధంగా అడ్రస్, పిన్ కోడ్ ఇచ్చా. అండ్ మనకి సొంతిల్లు ఉందా? ఉంది. నంబర్ ఆల్రెడీ వచ్చేసింది. మైనారిటీ అయితే మాత్రమే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. క్లిక్ చేస్తా. అవును మైనారిటీ. ఏమనిద్దాం? ఏదో ఒకటి అదర్స్ అని చెప్పి ఇచ్చా. అండ్ కిందకు వస్తున్నా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం పాస్ అయ్యాం? సో పోస్ట్ గ్రాడ్యుయేట్. అదేవిధంగా జాబ్ ఎక్స్పీరియన్స్ 2 to 3 years అని పెడుతున్నా. ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎంప్లాయిడ్. అదేవిధంగా ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? 3 years. ప్రెజెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో కొంత యాడ్ చేయండి. ఓకేనా? అదేవిధంగా డూ యూ ఐడెంటిఫైడ్ ప్రాజెక్ట్ ఫర్ యువర్ బిజినెస్? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? ఎస్ అని ఇద్దాం. ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా నేచర్ ఆఫ్ ద ఐడెంటిఫైడ్ బిజినెస్ సర్వీస్. అదేవిధంగా సెక్టార్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా. అకాడమిక్ ఇచ్చేసా. అండ్ నెక్స్ట్ వన్, హ్యావ్ యూ అండర్టేకెన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్? సో మీరు ఏదైతే వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారో దానిలో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎస్. అదేవిధంగా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందా ఆ వ్యాపారంలో? ఉన్నట్లయితే ఎస్. అదేవిధంగా సర్వీస్ యూఆర్ లుకింగ్ ఫర్ ద పోర్టల్. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. సెల్ఫ్ అప్లయింగ్ ఫర్ బిజినెస్ లోన్. అండ్ హ్యావ్ యూ టేకెన్ ఎనీ లోన్? నో. ఉన్నట్లయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. అండ్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? సబ్మిట్. సో అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనం మళ్ళీ లాగిన్ అవ్వాలి. చూడండి ఇక్కడ మీ నంబర్ని ఎంటర్ చేయండి. ఇంతకుముందు ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్నే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ. సో మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి లోన్ అప్లికేషన్ సెంటర్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ముద్ర, శిశు, కిషోర్, తరుణ్ అని ఉంది. కిందకు వచ్చినట్లయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదే అదర్ ఎంఎస్ఎంఈ. దీన్ని క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరే కనుక ముద్ర లోన్కి అప్లై చేస్తున్నట్లయితే పై 3 క్లిక్ చేయాలి. మనకి ముద్ర లోన్ వద్దు, స్టాండప్ ఇండియా లోన్ కావాలి. అందుకని చెప్పి ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏమనుంది? లోన్ అబోవ్ 10 lakhs to 10 crore. సో వీటిలో భాగంగానే స్టాండప్ ఇండియా స్కీమ్ ఉంటుంది కాబట్టి అప్లై నౌ
క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లోన్ అమౌంట్ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఎంతైతే లోన్ కావాలో అంత అమౌంట్ని మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ 10 crores వరకు ఇస్తున్నారు కదా అని చెప్పి 10 crore అని చెప్పి ఎంటర్ చేయొద్దు. దీని యొక్క లిమిట్ అన్నది 1 కోటి రూపాయలు మాత్రమే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 కోటి రూపాయలు కావాలంటే ఇక్కడ 1 కోటి అని చెప్పి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఎంటర్ప్రైజ్ నేమ్, మీ యొక్క ఎంటర్ప్రైజ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా స్టేట్, డిస్ట్రిక్ట్, విలేజ్, అడ్రస్ మొత్తం ఎంటర్ చేయాలి. దాంతోపాటు మీ యొక్క మొబైల్ నంబర్, ఎంటర్ప్రైజ్ పాన్ నంబర్ లేకపోతే మీ యొక్క పాన్ నంబర్ని ఎంటర్ చేయండి. అండ్ కింద చూడండి బిజినెస్ యాక్టివిటీ ఏమనుంది, న్యూ బిజినెస్ ఎంటర్ప్రైజ్. మీరు కనుక మొదటిసారి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే అక్కడ మెన్షన్ చేయాలి ఎస్ ఆర్ నో అని చెప్పి. అండ్ పక్కన ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్, మీరు కనుక మొదటిసారి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు ఎటువంటి వ్యాపారాలు లేవు, అలాంటప్పుడు మీరు ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్ అవుతారు. సో అక్కడ ఎస్, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి పక్కన. అండ్ నెక్స్ట్ వన్ కమెన్స్మెంట్ డేట్ని కూడా ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీరు ఏ రకమైన ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి కాస్త రాయండి, అది ఏ సెక్టార్ వ్యాపారం. అండ్ కింద ఇండస్ట్రీ టైప్, మ్యానుఫ్యాక్చరింగా, సర్వీసా లేకపోతే ట్రేడింగ్గా ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇండస్ట్రీ గ్రూప్, అది ఏ రకమైన ఇండస్ట్రీ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రపోజ్డ్ బిజినెస్, ఏ రకమైన వ్యాపారం మొత్తం ఎంటర్ చేయాలి. అండ్ పక్కన ప్రోడక్ట్, ఏ రకమైన ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం ఆ ప్రోడక్ట్ గురించి కాస్త ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ మీరు ఏ రకమైన ప్రోడక్ట్స్ని తయారు చేయాలనుకుంటున్నారో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయాలి. అండ్ కింద రిజిస్ట్రేషన్ నంబర్, మీ వ్యాపారం కనుక ఆల్రెడీ రిజిస్టర్ అయినట్లయితే అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ని యాడ్ చేయండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ కావచ్చు, స్టేట్ కావచ్చు, జిల్లా కావచ్చు మొత్తం యాడ్ చేయాలి. అండ్ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్, ఏదైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ యొక్క అడ్రస్ కూడా యాడ్ చేయాలి పిన్ కోడ్తో సహా. అంతా అయిపోయిన తర్వాత సేవ్ మై డీటెయిల్స్ని క్లిక్ చేసి నెక్స్ట్. సో నెక్స్ట్ని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ని మనం ఫిల్ చేయాలి. ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ప్రొపరేటర్స్. సో అక్కడ క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. అప్లికెంట్ 1, అప్లికెంట్ 2, పేరు, ఊరు, సన్ ఆఫ్, అదేవిధంగా జెండర్, అడ్రస్, స్టేట్ మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. క్వాలిఫికేషన్ ఏంటి, పాన్ నంబర్, ఆధార్ నంబర్ మొత్తం A to Z ఇక్కడ ఇవ్వాలి. అండ్ మీరు కనుక మైనారిటీ అయినట్లయితే క్లిక్ చేయండి. అదేవిధంగా మీరు జనరల్ కేటగిరీ అంటే ఇన్ కేస్ మీరే కనుక మహిళ ఉండి మీరు కనుక ఓసీకి సంబంధించిన వాళ్ళైతే జనరల్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ అసోసియేట్ కన్సర్న్స్ అండ్ నేచర్ ఆఫ్ అసోసియేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ అసోసియేట్ కన్సర్న్ నేమ్ ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి, అదేవిధంగా ప్రెజెంట్లీ బ్యాంకింగ్ విత్, అదేవిధంగా నేచర్ ఆఫ్ అసోసియేషన్ కన్సర్న్ మొత్తం ఇవ్వండి. కింద బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఎగ్జిస్టింగ్, మీరు ఆల్రెడీ ఏమైనా లోన్స్ తీసుకున్నట్లయితే ఆ లోన్స్ గురించి ఇక్కడ మొత్తం A to Z ఇవ్వాలి. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, క్యాష్ క్రెడిట్, టర్మ్ లోన్, అదేవిధంగా LC, BG అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ మొత్తం ఇవ్వాలన్నమాట. ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉన్నాయి, లోన్స్ ఉన్నాయని చెప్పి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ క్రెడిట్ ఫెసిలిటీ ప్రపోజ్డ్. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి, టర్మ్ లోన్ ఎంత కావాలి, అదేవిధంగా LC, BG క్రెడిట్ ఎంత కావాలి మొత్తం క్లియర్గా మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో మొత్తం ఎంటర్ చేయండి. అదేవిధంగా పర్పస్ ఫర్ విచ్ రిక్వైర్మెంట్, దేనికోసం ఈ లోన్ కావాలి, ఏం కొనబోతున్నారు మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ కింద ఫ్యూచర్ ఎస్టిమేట్, భవిష్యత్తులో ఎంత లోన్ కావాల్సి ఉంటుంది మొత్తం ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఏమని చూడండి, నెట్ సేల్స్ 2019-20లో ఇంత, 20-21లో ఇంత, అదేవిధంగా ప్రస్తుతానికి ఇంత రావచ్చు అంటే ప్రెజెంట్ ఇయర్లో ఇన్ని సేల్స్ అవ్వచ్చు. ఫస్ట్ ఇయర్ అంటే లోన్ తీసుకున్న తర్వాత మొదటి సంవత్సరంలో ఇన్ని సేల్స్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్లో ఇంత, థర్డ్ ఇయర్లో ఇంత, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్
ఫ్యూచర్లో ఇంత సేల్స్ అవ్వచ్చు అని చెప్పి ఎంటర్ చేయాలి. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఇంత ఉండొచ్చు అని చెప్పి రాబోయే సంవత్సరానికి మొత్తం ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అని చెప్పి ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్యాపిటల్ ఎంత, అదేవిధంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ, ఈ విధంగా A to Z మొత్తం ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ బ్యాంకింగ్ విత్ వర్కింగ్ క్యాపిటల్. చూడండి, యాక్చువల్ సేల్స్ ఇయర్ అండ్ అమౌంట్ 2019, 20 ఎంత, 20, 21 ఎంత, మరియు ఫ్యూచర్లో సేల్స్ ఎంత కావచ్చు, బ్యాంకింగ్ సైకిల్ ఎంత, ఇన్వెంటరీ ఎంత, ఇలా A to Z ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ టర్మ్ లోన్ రిక్వైర్మెంట్, మీకు కనుక టర్మ్ లోన్ కావాలంటే ఎందుకు కావాలి, ఏం కొంటారు, మొత్తం ఎంటర్ చేయాలి. ఏ రకమైన మెషినరీ కొనబోతున్నారు, టైప్ ఆఫ్ మెషిన్ ఆర్ ఎక్విప్మెంట్ మెన్షన్ చేయండి. అదేవిధంగా పర్పస్, ఎందుకు కావాలి, అండ్ నేమ్ ఆఫ్ సప్లయర్, ఎవరి దగ్గర కొనబోతున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం కస్టమ్ డ్యూటీతో సహా మొత్తం ఎంటర్ చేయాలి. లాస్ట్లో లోన్ రిక్వైర్మెంట్, ఆ యొక్క ప్రోడక్ట్ కోసం ఎంత లోన్ కావాలి మొత్తం ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ స్టాటస్ రిగార్డింగ్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్. చూడండి, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా, రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నామా, అదేవిధంగా మనకి డ్రగ్ లైసెన్స్ ఉందా, A to Z ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి ఎంటర్ చేయాలి. ఎప్పటి నుండి ఉంది, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం మొత్తం ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అండ్ అదేవిధంగా లాస్ట్ వన్ ప్రిఫర్డ్ లెండర్, అంటే ఏ బ్యాంక్ ద్వారా మనం ఈ రుణాన్ని పొందుదాం అనుకుంటున్నాం. ఇన్ కేస్ మీకు కనుక ఏదైనా స్పెషల్ బ్యాంక్ ఉన్నట్లయితే మెన్షన్ చేయొచ్చు, నాకు ఈ బ్యాంక్ ద్వారా నాకు లోన్ కావాలి అని చెప్పి మీరు ఎంటర్ చేసినట్లయితే ఆ బ్యాంక్ ద్వారానే మీకు లోన్ వస్తుంది. చూడండి, సెలెక్ట్ కేటగిరీ, ఎవరు కావాలని చెప్పి ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. బ్యాంక్స్, బ్యాంక్ అయితే బ్యాంకు, లేకపోతే NBFC అయితే NBFC. బ్యాంక్ని చూస్ చేసుకున్నా, ఏ బ్యాంక్ నుండి కావాలి, SBI అయితే SBI, యూనియన్ అయితే యూనియన్, మొత్తం. సేవ్ మై డీటెయిల్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డాక్యుమెంట్స్ని యాడ్ చేయమంటది, అంటే అప్లోడ్ చేయమంటది. ఏమేమైతే డాక్యుమెంట్స్ మనం పెడుతున్నామో ప్రతి ఒక్క డాక్యుమెంట్ని మనం అప్లోడ్ చేయాలి. చూడండి, ID ప్రూఫ్ అప్లోడ్ చేయండి, అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయండి, అప్లికెంట్ ఫోటో, మన ఫోటో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా సిగ్నేచర్, సో సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాలి. అండ్ కింద చూడండి బ్యాలెన్స్ షీట్, ఇన్ కేస్ మీది కనుక ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాలెన్స్ షీట్ని ఎంటర్ చేయాలి. లాస్ట్ 1 year, 2 year, 3 years ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నమాట. ఇదన్నమాట మ్యాటర్. ఈ విధంగా ప్రతి ఒక్కటి అండి, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, మన బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, MOA, AOA, అదేవిధంగా పార్ట్నర్షిప్ డీడ్, ఈ విధంగా ప్రతిదీ మనం అప్లోడ్ చేయాలి. వాళ్ళు చూస్తారనమాట. సేల్స్ అప్ టు ద డేట్, అంటే ఇప్పటి వరకు మంది కనుక ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినట్లయితే ఇప్పటి వరకు ఎన్ని సేల్స్ అయ్యాయి దాన్ని కూడా ఎంటర్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్కటండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు ప్రతి ఒక్కటి, రెంటల్ అగ్రిమెంట్తో పాటు ప్రతిదీ ఎంటర్ చేయాలి. అండ్ కింద క్రెడిట్ ఏజెన్సీ, ఇక్కడ క్లిక్ చేయండి. మీ యొక్క క్రెడిట్ రిపోర్ట్ని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా, రిపోర్ట్ తీసుకుంటాం కదా, ఆ రిపోర్ట్ని కూడా అప్లోడ్ చేయాలి. క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటేనే ఇస్తారు, తక్కువ ఉన్నా కూడా కాస్త ఆలోచించి ఇస్తారనమాట. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కీమ్ కనుక అటు ఇటుగా ఉన్నా కూడా ఇస్తారు. మనం కనుక పాత లోన్స్ని ఎగ్గొట్టేసినట్లయితే అలాంటప్పుడు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఇదనమాట మ్యాటర్. సో మొత్తం ఎంటర్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. లాస్ట్ వన్ డిక్లరేషన్ ఉంది కదా, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మొత్తం అప్రూవ్ చేసి, అంటే అక్కడ టిక్ పెట్టిన తర్వాత, ఐ అగ్రీ మీద టిక్ పెట్టిన తర్వాత సబ్మిట్. అర్థమైంది కదా, మొత్తం చదవండి ఒకసారి, ఓకేనా. ఐ అండర్స్టూడ్, అదేవిధంగా ఐ అగ్రీ, క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్, దీని మీద క్లిక్ చేయగానే అంతేనండి, మనం అప్లై చేసినట్లు. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అప్లై చేయగానే మనకు ఒక డాక్యుమెంట్ వస్తుందన్నమాట. మనం ఏ బ్యాంక్ అయితే చూస్ చేసుకున్నామో, ప్రిఫర్డ్ బ్యాంక్ అని ఉంది కదా, ఆ బ్యాంక్కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా లోన్ని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు. ఇదన్నమాట మ్యాటర్. సో ఇదన్నమాట, ఈ విధంగా మనమైతే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరే కనుక నిజంగా అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కోర్స్ ఉంది. ఎక్కడ? ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ యాప్లో స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి 4 hours కోర్స్ ఉంది. ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ మన వద్ద ఉండాలి, ఎలాంటి వ్యాపారాలకి మాత్రమే ఇస్తారు, అదేవిధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మొత్తం కోర్స్ ఉంది. ఈ వీడియో మహా అయితే
మ్యాక్స్ 20 మినిట్స్. కానీ ఆ కోర్స్ 4 అవర్స్. మీరే కనుక ఆ కోర్స్ని చూసినట్లయితే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ కోర్స్ ఎండ్లో మొత్తం కోర్స్ అంతా చూసిన తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ని మీరైతే బ్యాంకులో చూపించినట్లయితే లోన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఈ కోర్సుని మీరే కనుక చూడాలనుకుంటే ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇది కేవలం టీజర్ మాత్రమే, సినిమా మొత్తం ఆ కోర్సులో ఉంది. సో యాప్లో చూసుకున్నట్లయితే ఓన్లీ స్టాండప్ ఇండియా కోర్సే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే 800 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. హోమ్ లోన్, బిజినెస్ లోన్, ముద్ర లోన్, పిఎంఈజీపీ చాలా ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారాలు, ఎవరైతే వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే A to Z చెప్తారు ఈ కోర్సుల్లో. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే వ్యవసాయం చేస్తూ చాలా తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారో అలాంటి ఫార్మర్సే మీకు మెంటార్స్. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.